ఈ సమాజంలో ఎలా బ్రతికినా కష్టమే అనుకుంటా అసలైతే. ఎవరితో సంబంధం లేకుండా మన పని మనం చేసుకొని పోతున్నా గానీ, 4 రాళ్ళు మన పైన వేయాలనైతే చూస్తూ ఉంటారు చుట్టుపక్కన వాళ్ళు. ఎవరు చూడట్లేదని కూడా అనుకోవద్దు మనం. మన చుట్టుపక్కనైతే ఎన్ని కళ్ళు మన పైన ఉంటాయో ఏమో చెప్పలేమనమాట. లేసి మన పని మనం చేసుకొని పోతున్నా గానీ, ఆమె ఇట్లా అనైతే బురద జల్లాలనైతే చూస్తారు. మనం ఎంత మంచిగా పోయినా వాళ్ళకి, మనం ఎంత మంచి చేసినా గానీ, మనం చేసింది గుర్తుండదు వాళ్ళకి. వాళ్ళు మాత్రం మేమిది చేసాం, అది చేసాం వాళ్ళకనైతే మన పైన ఎప్పటికీ ఒక మాట అంటూనే ఉంటారు. వాళ్ళతోని ఎంత దూరం ఉంటే అంత మంచిది. అందరూ మంచి వాళ్ళే అనైతే నమ్మొద్దనమాట. నాకు ఈరోజైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఒకటయింది. దానికోసం అనైతే నేనిలా చెప్తున్నాను. మీ చుట్టుపక్కన గూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. అందరిని లైట్ తీసుకోకుండా వెళ్ళకండి. మీరు గూడా ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి వాళ్ళకి. చెప్తేనే అప్పుడు వాళ్ళకి బుద్ధొస్తుందనమాట. ఎప్పుడు చూడు మంది కొంపల మీద పడి ఆలోచించే వాళ్ళు ఉంటారు. మేము ఏ టైంకి ఎటెళ్ళొస్తున్నా గానీ, రోడ్డు మీద కూర్చుంటారు. వీళ్ళు ఇటెళ్లారు, వాళ్ళు అటెళ్లారు అని ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. ఏంటి ఈ అక్కకి ఈరోజేమో అయింది అనుకుంటున్నారా? ఏం లేదురా. మా పక్కన ఆమెకి నాకు మొన్న గొడవైంది అని ఒక వీడియో అయితే పెట్టాను గదా! ఆ గొడవలో అయితే ఆమె ఎళ్లయితే మా ఓనర్‌కి ఇలా అని జెప్పిందంట. ఏమనంటే ఆమె 9కి లేస్తది, 10కి లేసి ఊడ్చి చల్లిద్ది అనైతే చెప్పిందంట. సర్లే అక్కడ చెప్తే చెప్పింది. ఓకే. చెప్పుకొని నేను ఖాళీ జేయాలనైతే అలా చెప్పిందేమో. ఓకే. అయిపోయింది గదా! మళ్ళీ ఈ బజార్‌లో గూడా అలానే చెప్తుంది. ఈ బజార్‌లో వాళ్ళకి తెలీదా? వాళ్ళేమో ఒక మాట ఆమెతోటేమో నా గురించేమో బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. నా దగ్గరకొచ్చేమో ఆమె గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకలా మాట్లాడాలి? ఏమన్నా ఉంటే ఉన్నది అని జెప్పాలి. లేకపోతే లేదు అని మాట్లాడాలి. ఎందుకలా మాట్లాడాలి? అసలు ఆ మాటలు అవసరమా? ఆ ముచ్చట పక్కన పెడితే వీడియోలోకొచ్చేస్తే మార్నింగ్ 6కి అయితే లేసాను. కళ్ళు తెరవా ముయ్య, తెరవా ముయ్య 6:30 వరకు అదే చేసేసాననమాట. మార్నింగ్ లేద్దామనుకుంటా లేవలేననమాట. కొంచెం సమ్మరొచ్చిన తర్వాత బద్ధకం వచ్చేసింది మనకి. పిల్లలకి స్కూల్ లేదు గదా! మా వారు 9:30కి అలా వెళ్తారు. ఇక పెద్దగా టెన్షన్ లేదు. 7కి లేషినా చేసుకోవచ్చులే అనే ధీమా అయితే. ఇంక లేసి బ్రష్ చేసి అయితే నైటే వేసి పడుకున్న బట్టలు. అవి ఆరేసి ఊడ్చి చల్లి ముగ్గైతే పెడుతున్నా. ఈరోజు ముగ్గైతే ఇది. ఎలా ఉందో చెప్పండి ముగ్గు. ఒక్క కామెంట్ అన్నా పెట్టండబ్బా! వీడియోస్ బావుంటేనేమో బావుండట్లేదు. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ అవ్వాలో చెప్పండబ్బా! ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.